మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో దారుణం జరిగింది. అంగన్వాడీ టీచర్ల పైన ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు, ఆ తర్వాత కంప్లైంట్ ఇస్తే ఒక ఎస్ఐ నిర్వాహకం కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో దారుణం జరిగింది. అంగన్వాడీ టీచర్ల బాత్రూమ్ వీడియోలు తీశారు నరేష్ అనే ఒక యువకుడు. నరేష్ పై దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్ ఫిర్యాదు చేశారు టీచర్లు. అయితే ఫిర్యాదు తీసుకోకపోగా టీచర్లని బూతులు తిట్టాడంట ఆ సదరు ఎస్ఐ రవికుమార్. నిందితుడు నరేష్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి నరేష్ ముందే తమ భర్తలని అసభ్యంగా తిడుతూ తొక్కి చంపుతానని చెప్పి బెదిరించాడంట అంగన్వాడీ టీచర్లని ఆ ఎస్ఐ రవికుమార్. సో మమ్మల్ని అవమానించాడు అని చెప్పి ఎస్ఐ రవికుమార్ని సస్పెండ్ చేసి తమను వేధించిన నరేష్పై చర్యలు తీసుకోవాలని ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేస్తూనే ఇక్కడ కనిపించినటువంటి ఆ ఎస్ఐ రవికుమార్ మరి ఆ నిందితుడికే ఏకంగా మహిళల యొక్క ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించినటువంటి దొంగకే సద్దులు మోస్తున్నారంటే ఇక్కడ ఆ ఎస్ఐ ఎంత పెద్ద నిర్వాహకమో ఎస్ఐ యొక్క పనితీరేందో అర్థమవుతోంది. నిందితుడికే డైరెక్ట్గా తప్పు చేసిన వాడికే ఇంకొంత అడ్వాంటేజ్ ఇచ్చి ఇంకొంత ఆయన ముందే ఏకంగా ఆ టీచర్ల భర్తలను అక్కడికి పిలిపించి దూషించాడంట. సో ఒకసారి ఆ అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతున్నారు, వారు మాట్లాడేంటో చూద్దాం. మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలం వేములపల్లి గ్రామం. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్గా డ్యూటీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా బోయి నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామానికి చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్లో నేను మా టీచరు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము, వాష్రూమ్స్ పోయినప్పుడు వీడియోస్ తీయడము, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియోస్ తీయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఐ గారికి 1వ తారీఖు రోజు శనివారం రోజు మేము పిటిషన్ రాసివ్వడం జరిగింది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి PS లో మొన్న శనివారం రోజు 1వ తారీఖు పిటిషన్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించిన తర్వాత ఈ రోజు మమ్మల్ని స్టేషన్ కు పిలిపించి వాళ్ళ ముందు మమ్మల్ని బెదిరించుకుంటూ మా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్ఐ సార్ గారి విషయంలో విచారణ చేపట్టాలి. మరియు మేము పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి బోయి నరేష్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. లక్ష్మి, మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలం వేములపల్లి గ్రామం. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్గా డ్యూటీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా బోయి నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామానికి చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్లో నేను మా టీచరు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము, వాష్రూమ్స్ పోయినప్పుడు వీడియోస్ తీయడము, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియోస్ తీయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఐ గారికి 1వ తారీఖు రోజు శనివారం రోజు మేము పిటిషన్ రాసివ్వడం జరిగింది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి PS లో మొన్న శనివారం రోజు 1వ తారీఖు పిటిషన్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించిన తర్వాత ఈ రోజు మమ్మల్ని స్టేషన్ కు పిలిపించి వాళ్ళ ముందు మమ్మల్ని బెదిరించుకుంటూ మా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్ఐ సార్ గారి విషయంలో విచారణ చేపట్టాలి. మరియు మేము పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి బోయి నరేష్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలంలో ఓ గ్రామంలో వేములపల్లి ఆమె చెప్తున్న ప్రకారంగా ఆ గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి సంబంధించిన నరేష్ అనే ఒక అబ్బాయి మహిళలు పర్సనల్గా ఉన్నప్పుడు అంటే ఆ స్కూల్లో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు కానీ ఆ లోపలే విత్ ఇన్ ద ప్రిమిసెస్లోనే వస్తూ మానసికంగా వేధించడం, వీడియోలు తీయడం జరిగిందంట. మరి వాడికి ఆ వ్యక్తికి ఏం పోయే కాలం తెలియదు కానీ సో వీడియోలు తీస్తూ వచ్చాడంట. ఈ వీడియోలు తీసినటువంటి సంఘటన మరి నిజమా అబద్ధమా ఏంటివి, మహిళా ఆరోపణలు ఏంటి, ఆయన తీసిన వీడియోలు ఏంటి అన్నీ పరిశీలించాల్సిన ఎస్ఐ రవికుమార్, దంతలపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ అడికెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆయన కూడా నరేష్ని అక్కడికి పిలిపించి ఈ అంగన్వాడీ టీచర్ల యొక్క
భర్తలను అక్కడికి పిలిపించి ఆ నరేష్ ముందే ఇటు ఆ టీచర్లని ఆ భర్తని చాలా దారుణంగా తిట్టి చంపేస్తానని కూడా బెదిరించాడంట. ఆ మహిళలు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఆ నరేష్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవడంతో పాటుగా ఈ ఎస్ఐ రవికుమార్ పైన సస్పెన్షన్ వేటు కూడా వేయాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని దూషించినందుకు గాను ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలనేది అటు అంగన్వాడీ టీచర్ల యొక్క ఆరోపణ. తొక్కి చంపుతామని బెదిరించాడంట. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, సో ఏంటి ఈ టీచర్ల యొక్క పర్సనల్ వీడియోలు తీయడం ఏంటి? ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది? విత్ ఇన్ ద ప్రిమిసెస్లో ఈ టీచర్లను ఆ వీడియో రికార్డ్ చేయడం ఏంటి నరేష్ అనే యువకుడు? ఇక్కడ బాత్రూమ్లలో వెళ్తున్నటువంటి దంతాలపల్లిలో అంటే అంగన్వాడీ టీచర్లు బాత్రూమ్ వీడియోలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సాటి ఉపాధ్యాయుడు తను నరేష్ అనేటువంటి వ్యక్తి తను వీడియోలు తీసినట్టుగా తెలుస్తుంది. అయితే నరేష్ పై కూడా వీళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్ కు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ వారు అంటే దాన్ని ఫిర్యాదు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఎవరైతే ఆ నిందితుడు ఉన్నారో తనని పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే దాన్ని సిబిఐని పరిశీలించి శిక్షలు విధిస్తారా లేకపోతే కేసులు నమోదు చేస్తారా ఎవరైనా ఉండాలి. కానీ ఇక్కడ ఫిర్యాదు తీసుకోకపోవడంతో ఆ వచ్చినటువంటి మహిళా టీచర్లను కూడా దండబూతులు తిట్టి ఇప్పుడు వారిని ఇంకా బెదిరింపులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు జరిగినట్టుగా తెలుస్తుంది. నిందితుడు నరేష్ మాత్రం పోలీస్ స్టేషన్ కు పిలిపించి నరేష్ ముందే తన భర్తలను కూడా అసభ్యంగా తిట్టారని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ వారు ఆ బెదిరింపులు చూస్తుంటే అంటే కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అవసరనుకుంటే మిమ్మల్ని తొక్కి చంపుతారని చెప్పి బెదిరించడము, ఇటువంటి పోలీస్ స్టేషన్ లో లేనే ఒక అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించడము, మరి ఎవరి ధైర్యంతో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అన్నది కూడా ఇక్కడ మహిళా టీచర్లు వారి భర్తలు కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై కూడా ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మమ్మల్ని పిలిపించి కూడా అవమానించడానికి ఎస్ఐ రవికుమార్ ను అంటే అవమానించడానికి తనను పిలిపించాలని చెప్పి వాళ్ళ భర్తలు కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ ఉన్నతాధికారులు దృష్టి సారించి రవికుమార్ ఎస్ఐ పై కూడా తగిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఒక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే వేధింపులకు గురి చేసినటువంటి నరేష్ ఎవరైతున్నారో అతనిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ వాళ్ళు బాధితులు వారి బంధువులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు కూడా కొంత తీవ్రంగా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. వారు కూడా తమ అంగన్వాడీ టీచర్లు అలాగే మిగిలినటువంటి సిబ్బంది వెళ్తున్నటువంటి ఆ బాత్రూమ్ దగ్గర వీడియో తీయాలని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఒకదానికి ఒకటి కంటిన్యూగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చిన్న సంఘటనలు కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లా ఉదాసీన వైఖరి అవలంబించడం వల్లే అవి పెరిగి మరింత ఘోరమైనటువంటి నేరాలుగా కూడా పరిణమించేటువంటి అవకాశాలు ఉంటుంది. కానీ ముందస్తుగా చర్యలు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇట్లా వాళ్ళను అంటే తెలిసినటువంటి వాళ్ళు ఎవరున్నా సరే అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడము, అలాగే బాధితులు ఎవరైతున్నారో ఆ బాధితులను కూడా బెదిరింపులకు గురి చేయడం ఇవన్నీ పరిపాటిగా మారడంతో ఇక్కడ బాధితులు కూడా తమ గోడు ఉన్నతాధికారులకు వెళ్ళబోసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తాము చెప్పుకోవాల్సినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ రవికుమార్ ను మాత్రం ఇక్కడ మమ్మల్ని పిలిపించి అసభ్య పదజాలంతో దూషించి తమ భర్తలను కూడా తిట్టినందుకు ఆ ఉన్నతాధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఒక డిమాండ్ మాత్రం ఎస్ఐ ప్రవర్తన ఎందుకు అలా ఉంది? నిజంగానే ఆ మహిళలు ఆరోపిస్తున్నట్టుగా నరేష్ పై ఆ ఫోటోలు తీశారు, వీడియో తీసాడని చెప్తున్నప్పుడు ఆ ఫోన్ చెక్ చేయాల్సింది, నిజంగా ఆ మహిళలు చెప్తున్నట్టుగా ఎంక్వైరీ చేయాల్సింది, అంటే ఇంకేదైనా ఆయన చర్యలు తీసుకోవాల్సి. కానీ ఎస్ఐ ప్రవర్తన ఎందుకు అలా ఉంది? నరేష్కి ఎందుకు మద్దతుగా ఇచ్చినట్టుగా ఆయన మాట్లాడుకొచ్చాడు? అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ కు గురి కాబడుతున్నారు. ఇక్కడ ఇట్లాంటి కేసులు సీనియారిటీ ఉన్నప్పుడే వాళ్ళని మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు ఏసీబీ ట్రాబ్లలో అయ్యేది కూడా ఇట్లాంటివే. కాకపోతే ఏంటంటే ఎవరు కొంత ప్రలోభాలకు గురి చేపిస్తే వాళ్ళకి అనుకూలంగా కూడా న్యాయాన్ని పక్కన పెట్టి ఇక్కడ చట్టాన్ని కూడా తమ చట్టం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో చూస్తున్నాము. బాధితులు కూడా ఎంతో మొత్తుకుంటున్నటువంటి సందర్భంలో కూడా చట్టంలో ఉండి చట్ట పరిధిలో వీళ్ళు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కూడా ఇక్కడ కొంత ప్రలోభాలకు గురి కాబడుతున్నారన్న విషయం కూడా దీంట్లో మనం గమనించాల్సి ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ మన అక్కడ ఎస్ఐ రవికుమార్ మరి ఏ ప్రలోభాలకు గురయ్యాడా లేకపోతే పూర్తి విచారణ చేశాడా లేదా అన్నది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక మహిళలు తమ యొక్క మానవ ప్రాణాలకు రక్షణ కావాలని చెప్పి ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా స్పందించడంలో ఇక్కడ విఫలం కావడం వల్లనే ఘోరాలు వెళ్తున్నాయి, నేరాలు వెళ్తున్నాయి. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎస్ఐ
రవికుమార్ స్పందించి బంధువులైనా సరే, తెలిసిన వారైనా సరే, ఎవరైనా సరే మహిళల పట్ల అమానుషంగా, అనుచితంగా ఎవరు ప్రవర్తించినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం చూస్తుంటుంటే ప్రలోభాలకు గురి కాబడ్డటువంటి అంశాన్ని కూడా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి పూర్తి స్థాయిలో విచారణ చేశారా లేరా అన్నటువంటి విషయాలు కూడా గమనించాల్సి ఉంది. ఎందుకంటే ఒక మహిళలుగా ఉండి తమ గురించి తాము అసభ్యంగా చెప్పుకొని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే తమకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రమే వారు పోలీస్ స్టేషన్ గడప ఎక్కారంటే, పోలీస్ స్టేషన్ మీద ఎక్కారంటేనే దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. అందులో తమకు కొంత ఇబ్బందికర వాతావరణము ఉన్నాయని తెలిసి గుర్తించి స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేసి వ్యక్తి పేరు కూడా చెప్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఎంక్వైరీ కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వచ్చిన మహిళలు మళ్ళీ పై స్థాయి అధికారులు కూడా ఫిర్యాదు చేశారు ఎస్ఐ పైన. సో పై స్థాయి అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? ఎస్ఐ పై ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత వారు కూడా స్పందించి దీని మీద ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఒకవేళ వీరి దగ్గర కావాల్సినటువంటి ఎవిడెన్స్, ఆయన ఫోన్ లో కానీ ఆ ఫోటోలు కానీ ఏమైనా వీడియోస్ కానీ తీసినటువంటి నిర్ధారణ జరిగినట్టుగా తెలిస్తే మాత్రం అతనితో పాటు ఎస్ఐపై కూడా కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి నేరాలలో ఉదాసీన వైఖరి అధికారులు అవలంబించడం వల్లనే అవి చిరిగి గాలివారగా మారుతున్నాయి. మరింత నేరాలకు పురికొల్తున్నటువంటి పని కనిపిస్తుంది. ఎప్పుడైతే ఫ్రెండ్లీ పోలీసు వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసులు కూడా కొంతమంది రెగ్యులర్ గా కమ్యూనికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఆసరాగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలోనే ఇక్కడ ఈ వాతావరణాన్ని కూడా కొంత మనం బ్రేక్ చేయాలి. ఖచ్చితంగా రూల్ ఫర్ ఆల్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా అధికారులు ఉపయోగించాలి. ఎందుకంటే ఎవరైనా సరే మహిళలు వారి దగ్గరికి వచ్చినప్పుడు మరి వారి కుటుంబ సభ్యులు కూడా అట్లాంటి బాధితులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే తనకు ఒక న్యాయం, పరదాలకు ఒక న్యాయం అన్నటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళలపై కూడా అఘాయిత్యాలు పెరుగుతున్నటువంటి సందర్భాలు కూడా చాలా చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు ఇంకా తీవ్రంగా కాకుండా అంటే ఖచ్చితంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలంలోని ఓ గ్రామంలో అంగన్వాడీ టీచర్ ఎదుర్కొంటున్న సమస్య పైన ఓ నరేష్ అనే యువకుడిపై ఎస్ఐకి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ ఏకంగా ఆ మహిళల్ని దూషించాడు, ఆ మహిళల్ని తమ భర్తల్ని తిట్టాడు. నరేష్ ముందే ఇదంతా జరిగింది. సో అటు నరేష్ పై చర్యలు తీసుకోకపోగా మమ్మల్ని దూషిస్తున్నాడంటూ మహిళలు మళ్ళీ పై స్థాయి అధికారులు ఫిర్యాదు చేశారు. మరి ఎస్ఐ రవికుమార్ పైన ఇక్కడ ఈ ఘోరానికి అంటే వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, వాళ్ళని అసభ్యంగా మానసికంగా వేధించడం పైన ఆ నరేష్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సో ఇలాంటి వాళ్ళు ఎలా శిక్షించాలి? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.